బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడని దోమల్గూడకు చెందిన బాధితుడు 87 ఏళ్ల వృద్ధ రైతు కల్లం నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం యాడారం గ్రామంలో సర్వే నెంబర్ 249-250ఏలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది. అందులో నుండి మల్లారెడ్డి 9.29 ఎకరాలు కొనుగోలు చేశాడని, ఒక్కో ఎకరానికి 2.25 కోట్ల చొప్పున 21.88 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. మొదటి విడతగా 8.03 కోట్లు చెల్లించారని, మిగతా 14 కోట్లు చెల్లించకుండా చెక్కులు ఇచ్చారని, గత 40 రోజులుగా డబ్బు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి నుండి తనకు డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేరు కళ్యాణ్ నరసింహారెడ్డి, 88 సంవత్సరాలు. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చెరుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా, అక్కడికి వచ్చిండు. వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్లో 2,25,00,000 లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోవలేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమనంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు, నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను. నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసినాడు, ఉత్తమ భారతీయుడు అని. అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని 103 ఎకరాలు 26 గుంటలు ఉంటే నా బావమతికి 40, మా సట్టగుంటుకు 40 ఇవ్వగా 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయ పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చాడు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి, వెనక భూమికి తవ్వలేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా. ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, వెనక భూమికి తవ్వలేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికీ ఎంతో మందిని చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయటం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరకు, సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేకూర్చగలరని ప్రార్థన.